ఇవాళ రౌజ్ 7 ట్రయల్ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్నారు ఎమ్మెల్సీ కవిత. కాసేపట్లో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ రౌజ్ 7 కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసుపై విచారణ జరగనుంది. నేటి విచారణకు కుల్దీప్ సింగ్, అరుణ్ సింగ్, ముత్తా గౌతమ్, అభిషేక్ బోయిన్పల్లి, సమీర్ మహేంద్రు, మనీష్ సిసోడియా, అమన్ దీప్ దళ్, బుచ్చిబాబు, రాజేష్ జోషి, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్, చన్ప్రీత్ సింగ్, కవిత, కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు హాజరు కానున్నారు. కవిత సహా ఇతర నిందితులపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై ఇవాళ విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జడ్జి కవేరి భవేజా విచారణ జరపనున్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి జూన్ 7న సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను జూలై 22న పరిగణలోకి తీసుకున్న రౌజ్ 7 కోర్టు ఇవాళ విచారించనుంది. సిబిఐ ఛార్జ్షీట్ కాపీలు, అనువాద పత్రాలు నిందితుల తరపున న్యాయవాదులకు అందకపోవడంతో ఛార్జ్షీట్పై ఇటీవల విచారణ వాయిదా పడింది. నిందితుల తరపు న్యాయవాదులకు 2 రోజుల్లో పూర్తిస్థాయి ఛార్జ్షీట్ కాపీలు, అనువాద పత్రాలు అందజేయాలని ఈ నెల 21న సిబిఐకి రౌజ్ 7 కోర్టు స్పష్టం చేసింది. ఇక మరి కాసేపట్లో ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను పలువురు బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరామ్, కవిత బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఈ రోజు పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతల్ని, అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన తన కలవడానికి వచ్చే నేతల్ని మధ్యాహ్నం వరకు కూడా ఆవిడ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం వసంత్ విహార్లో గతేడాది మే 4వ తేదీన ఈ పార్టీ కార్యాలయాన్ని పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినప్పుడు కేసీఆర్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం లోక్సభ నుంచి ఎవరు ఎంపీలు ప్రాతినిధ్యం లేకపోయినా కూడా ఇక్కడికి వచ్చే బీఆర్ఎస్ పార్టీ నేతలకు కానీ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ఈ భవనాన్ని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఇదే భవనంలో నిన్న రాత్రి కవిత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే విడిది చేయడం జరిగింది. ఈరోజు మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు, అలాగే మాజీ మంత్రులు వీరంతా కూడా వచ్చి కేటీఆర్ని కలవబోతున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు అలాగే కవిత కుటుంబ సభ్యులు కూడా ఇదే పార్టీ కార్యాలయంలో నిన్న రాత్రి బస చేయడం జరిగింది. ఈ మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ కేసులో ఛార్జ్షీట్ పైన విచారణ జరగబోతోంది. సుమారు 18 మంది నిందితులు పైన ఈ సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. జూన్ 7వ తేదీన, జూలై 22న ఈ ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సుమారు 30,000కు పైగా పేజీలతో ఈ ఛార్జ్షీట్ని సిబిఐ ఫైల్ చేయడం జరిగింది. సో ఇక ట్రయల్ ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ట్రయల్కి హాజరవ్వాలి కవిత అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు విధించిన షరతుల్లో పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే వర్చువల్గా కవిత ఈరోజు సిబిఐ కోర్టులో, రౌజ్ అవెన్యూ కోర్టులో జరిగే విచారణకి కవిత హాజరవడం జరుగుతుంది. అనంతరం విచారణ ముగిసిన తర్వాత ఆవిడ ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో విస్తారా ఫ్లైట్లో ఆవిడ హైదరాబాద్ రాబోతున్నారు. ఆవిడ వెంట కేటీఆర్, అలాగే హరీష్ రావు, ఇటు ప్రశాంత్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ నేతలంతా కూడా హైదరాబాద్ సాయంత్రం 5 గంటల వరకు కూడా చేరుకుంటారు. సో బీఆర్ఎస్లో కొత్త జోష్ అనేది కనిపిస్తోంది. కవిత బెయిల్ పై విడుదలైన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో మళ్ళీ కవిత తనదైన పాత్రను పోషించబోతున్నట్లుగా నిన్న బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు మనం విన్నాం. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ కొంత దూకుని కనబరిచే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ఇది పూర్తిగా బోగస్ కేసు. తను మంచిదాన్ని, మొండిదాన్ని ఇక జగమొండిగా తయారు చేశారు. తన అరెస్ట్ బీఆర్ఎస్ని అలాగే తమ ఫ్యామిలీని మరింత బలోపేతం చేసిందని చెప్పి కవిత నిన్న చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇటు కవిత భవిష్యత్ ప్రణాళిక ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఎటువంటి మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం అయితే ఇప్పటివరకు లేదు. ఎందుకంటే కవిత కోర్టులో వర్చువల్గా హాజరవ్వాలి కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ అవ్వగానే ఇక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. బలరాం, గోపి, అంటే ఈ విచారణ ఎంతసేపు సాగే ఛాన్సెస్ ఉన్నాయి? బెయిల్ తర్వాత ఈ విచారణ ఎటువంటి కీలకంగా మారే అవకాశం ఉంది? ఈ సిబిఐ ఛార్జ్షీట్ అనేది జూన్ 7వ తేదీనే ఫైల్ చేశారు. ఆ తర్వాత కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకునేందుకు జూలై 22 వరకు సుమారు నెల రోజుల పైన సమయం తీసుకోవడం జరిగింది. 30,000 పేజీల ఛార్జ్షీట్ ఉంది కాబట్టి సో ఎవరెవరి పాత్ర ఏంటి అన్నది కోర్టు చూసిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత నిందితుల తరపు న్యాయవాదులకి ఛార్జ్షీట్ కాపీని ఇవ్వడంలో సిబిఐ కొంత అలసత్వం వహించడం జరిగింది. పేజీని సరిగా చేయకపోవడం, అలాగే ట్రాన్స్లేషన్ అనువాద పత్రాలు ఇవ్వకపోవడం, ఈమెయిల్ ఐడీస్కి నిందితుల తరపు న్యాయవాదులందరికీ కూడా సరైన సమయానికి ఛార్జ్షీట్ పత్రాలు అందకపోవడంతో ఛార్జ్షీట్ పై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. సో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గత ఆగస్టు 21న గత వారం కూడా ఈ కేసు విచారణ ట్రయల్ కోర్టులో రావడం జరిగింది. సుమారు 15 మంది నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకి హాజరయ్యారు. ఇటు కవిత కూడా అప్పుడు తీహార్ జైల్లో ఉన్నప్పుడు వర్చువల్గా ఆవిడ కోర్టు ముందు హాజరవ్వడం జరిగింది. కవిత తరపు న్యాయవాది ఈరోజు మోహిత్ రావు
కోర్టులో ఫిజికల్గా హాజరవుతారు, కవిత వర్చువల్గా హాజరవుతారు. సో ఈ ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలపైన ఇకపై వాదనలు కొనసాగబోతున్నాయి. వారిపైన ఎటువంటి అభియోగాలు ముఖ్యంగా కింగ్ పిన్గా కవితను పేర్కొంటూ సిబిఐ తన ఛార్జ్ షీట్లో లిక్కర్ పాలసీ అవినీతి కేసులో 100 కోట్ల ముడుపుల్ని ఎరజూపి లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా రూపొందించుకోవడంలో కవిత కీలక పాత్ర పోషించారని చెప్పి సిబిఐ ఆరోపిస్తోంది. కవిత కోసం బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై, అలాగే అభిషేక్ బోయిన్పల్లి, అశోక్ కౌశిక్ సహా పలువురు ఇక్కడ ఢిల్లీలో ఆమె కోసం పనిచేశారన్న విషయాలను కూడా ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఛార్జ్ షీట్ పైన ప్రధానంగా వాదనలు అనేవి ట్రయల్ కోర్టులో కొనసాగుతున్నాయి. ఈ ట్రయల్ ప్రాసెస్ అనేది సుదీర్ఘకాలం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో 400 మందికి పైగా విట్నెస్లు ఉన్నారు, అలాగే 40 మందికి పైగా ఇటు నిందితులు ఉన్నారు. కాబట్టి సో సుదీర్ఘకాలం ఈ కేసు విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో ట్రయల్ ప్రాసెస్ ఎప్పటికప్పుడు వాదనలు వింటూ అలాగే దీన్ని నెక్స్ట్ డేట్కి పోస్ట్ చేస్తూ విచారణ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో సుదీర్ఘకాలం పాటు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ అలాగే ఈడీ కేసులో ట్రయల్ ప్రాసెస్ కొనసాగబోతోంది. గోపి, అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ పర్యటనకు సంబంధించి కవితకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ ప్రిపేర్ అయింది? మరోవైపు ఈ విచారణ వల్ల ఏమైనా సమయంలో మార్పులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? మరోవైపు కవితతో పాటు బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు ఉన్నారు? ఎస్, ఈ విచారణ మధ్యాహ్నం సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టులో జడ్జ్ కావేరీ బవేజా ముందు ఈ కేసు విచారణ, ఛార్జ్షీట్ పై విచారణ అనేది జరగబోతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి లంచ్ అవర్ వరకు కూడా విచారణ ముగిసే అవకాశం ఉంది. ఛార్జ్షీట్ కాపీలు పూర్తి స్థాయిలో సిబిఐ నిందితుల తరపు న్యాయవాదులకు ఇచ్చారా, దానిపైన దాన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, ఆ ఛార్జ్షీట్ కాపీలు మేము పరిశీలించాలని చెప్పి మళ్ళీ ఏమైనా వాయిదా కోరతారా నిందితుల తరపు న్యాయవాదులు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అది వాదనల సందర్భంగానే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎంత సమయం కేసు విచారణ కొనసాగుతుందనేది మనం చెప్పలేం. కోర్టులో ప్రొసీడింగ్స్ ఆధారంగా ఈ కేసు విచారణ ముఖ్యంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎంత సమయం అనేది చెప్పలేం. కానీ ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకి విస్తారా ఫ్లైట్ని బుక్ చేయడం జరిగింది. కవితతో పాటుగా హరీష్ రావు, కేటీఆర్, అలాగే ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అలాగే కవిత భర్త అనిల్, అలాగే కుమారుడు ఆదిత్య, ఇతర కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఇదే ఫ్లైట్కి మధ్యాహ్నం 2:45 ఇక్కడ ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుంది. అక్కడికి 5 గంటల సమయానికి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ఇది. ఒకవేళ కోర్టు కేసు విచారణ ఆలస్యం అయితే కనుక స్పెషల్ ఫ్లైట్లో వీరంతా వచ్చే అవకాశం ఉంది, లేదా తదుపరి ఫ్లైట్కి టికెట్స్ రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికే అక్కడ జాగృతి కానీ బీఆర్ఎస్ నేతలు కానీ కవిత బెయిల్పై రిలీజ్ అయ్యి హైదరాబాద్ వస్తున్నందుకు వారు ముఖ్యంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు వారి సన్నాహ కార్యక్రమాల్లో హైదరాబాద్లో ఉన్నారు. సో ఇక్కడ ఇప్పటి వరకు అయితే కవిత బెయిల్పై విడుదలైన తర్వాత నిన్న జైలు బయట ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ జాతీయ మీడియాను ఉద్దేశించి ప్రెస్ మీట్ కానీ, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ప్రెస్ మీట్లు కానీ వీటేవిటి పైన కూడా ఇప్పటివరకు అయితే ఎటువంటి షెడ్యూల్ కన్ఫర్మ్ కాలేదు. కానీ కవిత బెయిల్ని రాజకీయ పరంగా ముడిపెట్టి ఇటు బీజేపీ, కాంగ్రెస్ స్పందిస్తున్న వైఖరిపై మాత్రం బీఆర్ఎస్ నేతలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. రాజకీయాలు అంటగడుతున్నారు దీనికని. కానీ ఈ కేసులో కవిత చేసిన తప్పేం లేదు. కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుంది. ఆఖరిగా ఫైనల్గా కూడా ఈ కేసులో నిర్దోషిగా, ఇప్పుడు కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది, నిర్దోషిగా కూడా కవిత బయటకు వస్తారన్న ఆశాభావం అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ఇది. కవితకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్న కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఇప్పటికే నిన్న స్వాగతం పలికేందుకు వచ్చారో వారిని మరొకసారి కవిత కలవబోతున్నారు, సెలెక్టెడ్ పీపుల్ని. అలాగే ఢిల్లీలో ఆమె గతంలో మాజీ ఎంపీగా పనిచేశారు కాబట్టి ఆవిడకున్న సంబంధాల రీత్యా సన్నిహితులు కానీ, స్నేహితులు, స్నేహితులు వాళ్ళు కొంతమంది వచ్చి కలిసే అవకాశం ఉంది. అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడు ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇక్కడ ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసే దిశగా ఇక్కడ కూడా పార్టీని ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది కిసాన్ సెల్ కానీ లేక ఇతర విభాగాలకు సంబంధించి కొంతమందిని ఇక్కడ నియమించడం జరిగింది. సో వారు వచ్చి కవితను కలిసే అవకాశం ఉంది. అనంతరం ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ ప్రొసీడింగ్స్కి వర్చువల్గా కవిత ఈ పార్టీ కార్యాలయం నుంచే అటెండ్ అవుతారు. ఆ కోర్టు ప్రొసీడింగ్ ముగిసిన తర్వాత కవిత ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.